ఓం గురుభ్యో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత అద్వైత అధ్యయన భారతి అధ్యయనం. శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం. అయమాత్మా బ్రహ్మ అద్వైతామృతవర్షాయ శృత్యాకాశ విహారిణే చిత్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో. ఆగమ ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణం. ఉపనిషత్తు యొక్క 6 మంత్రాలను, ఈ 6 మంత్రాలకు సంబంధించినటువంటి 9 కారికలను భాష్య సమేతంగా విశదంగా చదువుకున్నాం. ఇప్పుడు 7వ మంత్రం మాండూక్యోపనిషత్తుకే తలమానికమైన మంత్రం. ఇంకా చెప్పాలంటే ఉపనిషద్ వాంగ్మయమునకే తలమానికమైన మంత్రము రాబోతోంది. అది 7వ మంత్రం. దానికి ఒక ఉపోద్ఘాతంగా పోయిన తరగతిలో కొన్ని విషయాలు తురియం గురించి చెప్పుకున్నాం. తురియం అంటే ఏమిటి అని. ఈరోజు భగవత్పాదుల వారు వ్రాసినటువంటి అవతారిక లేక చతుర్థ పాద వివరణ అనే దానిలోకి అడుగు పెడుతున్నాం. ఇది 3 పేజీలు ఉన్నది. ఏమో 2 క్లాసులో 3 క్లాసులో ఎంత అవుతుందో చూద్దాం. దీనికి ముందుగా 7వ మంత్రం ఏం రాబోతుంది అని ఒక్కమారు చదువుకుందాం. ఇది 34వ భాగము. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ఉభయతః ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచ ఉపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. అది చతుర్థం అన్నారు. అంతేగాని తురీయమని పేరే పెట్టలేదు ఆయన, ఋషిగారు, మాండవ్య ఋషిగారు. 4వదని అంటారు. దాని పేరే ఆత్మ. అది తెలుసుకొనదగినది. స విజ్ఞేయ, తెలుసుకొని తీరాలి. ఇది మంత్రం. దానికి అయ్యగారి భాష్యం ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. చతుర్థ పాద క్రమప్రాప్తో వక్తవ్య ఇది ఆహ నా అంతఃప్రజ్ఞం ఇత్యాదిన సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్ తస్య శబ్ద అనభిధేయత్వం ఇతి విశేష ప్రతిషేధేన ఏవ చ తురీయం నిర్దిదీక్షతి అన్నారు ఆయన. అయితే అలా అయితే ఒకవేళ శూన్యమా అండి అది అంటూ పూర్వపక్షం వాళ్ళు శూన్యమేవ తర్హి తత్ అంటే శూన్యం కాదురా అంటూ ఇంకా చెప్పబోతున్నారు. అంటే ఏమిటి? చతుర్థ పాద 4వ పాదము క్రమప్రాప్త. 3 పాదాలు చెప్పిన తర్వాత క్రమంలో వరుస క్రమంలో ఏమిటి రావాలి? 4వదే వస్తుంది. సో 4వ పాదము. ఇది 4వ అవస్థ కాదు, 4వ అనుభవం కాదు, 4వ శరీరం కాదు, 4వ ప్రపంచం కాదు. అది తెలుసు మనకి. చతుర్థ పాద క్రమప్రాప్త. ఇట్ హ్యాస్ కమ్ ఇన్ దట్ ఆర్డర్. నౌ వీ హ్యావ్ కమ్ టు ద 4th పాద వక్తవ్య. ఇట్ మస్ట్ బి డిఫైన్డ్. చెప్పవలసి ఉన్నది, శృతి చేత చెప్పవలసి ఉన్నది. ఇతి అని ఆహా శృతి చెప్తోంది. ఏం చెప్తోంది? నా అంతఃప్రజ్ఞం ఇత్యాదిన. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం
నా ఉభయతః ప్రజ్ఞం అంటూ ఇత్యాదినా మొదలైన మాటలతో ఈ విధంగా నా అంతఃప్రజ్ఞం అని రాబోయే మంత్రంలో ఉన్న మొదటి పదాన్ని గ్రహించి చెప్పడాన్ని ప్రతీక గ్రహణము అంటారని ముందు నేర్చుకున్నాం. ప్రతీక గ్రహణము అంటే రాబోయే మంత్రంలో మొదటి పదమును మొదటి ముక్కను తీసుకుని నా అంతఃప్రజ్ఞం ఇత్యాదిన, నా అంతఃప్రజ్ఞం ఇది ఆదినా మొదలైనటువంటి డిస్కషన్తో రాబోయే ఏడవ మంత్రము ఆహా చెప్పబడుతున్నది. ఎందుకు? చతుర్థ పాద క్రమప్రాప్త వక్తవ్య. నాలుగవ పాదము ఇన్ ది ఆర్డర్ ఇట్ హ్యాస్ కమ్ దట్ వీ హ్యావ్ కమ్ టు ద ఫోర్త్ పాద అండ్ దట్ హ్యాస్ టు బి డిస్క్రైబ్డ్ ఆర్ డిఫైన్డ్. అయితే సర్వ శబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్ అని పడేశారు ఒకటి. ఇట్స్ ఎ టెక్నికల్ వర్డ్. శబ్ద ప్రవృత్తి నిమిత్తములు అనేటటువంటివి ఏమిటో తెలుసుకోవాలి. అంటే శబ్దము ద్వారా తెలియరావడానికి ఏమేమి హేతువులు అంశములు ఉన్నాయో అవి శబ్ద ప్రవృత్తి నిమిత్తాలు. జాగ్రత్తగా పట్టుకోండి, కొంచెం చాలా డీప్గా ఉంటుంది. అయితే వీలైనంత సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం. శబ్ద ప్రవృత్తి నిమిత్తం అంటే ఏదైనా ఒకటి శబ్దం చేత సంకేతించబడి అభిధేయం చేత అభిధానం చెప్పబడితే, అంటే అభిధేయం అంటే పేరు, ఈ శబ్దాన్ని ఉచ్చరిస్తే అగో ఆ వస్తువు అని తెలియవస్తుంది. అలా చేయడానికి 5 రకాల, మినిమం 5 రకాలైనటువంటి నిమిత్తాలు, హేతువులు, కారణాలు ఉన్నాయి. దెర్ ఇస్ ఎ 5-fold differentiation if you want to use a word to indicate any object. What are that 5-fold things? We have to see. Here, sarva అంటే ఆ 5 రకములైన శబ్ద ప్రవృత్తి నిమిత్తములు అభావాత్ శూన్యత్వాత్ లేకపోవుట వలన, అంటే బ్రహ్మ విషయంలో లేక 4వ పాదం విషయంలో లేక ఆత్మ స విజ్ఞేయ అనే ఆత్మ విషయంలో సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్తాలు పనిచేయండి. సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త అభావాత్ రహితత్వాత్ శూన్యత్వాత్ తస్య అంటే ఆ చతుర్థ పాదము యొక్క షష్ఠి విభక్తి. తస్య అంటే దేని యొక్క? ఇప్పుడు డిస్కషన్ ఏమిటి? చతుర్థ పాదం. చతుర్థ పాద డిస్కషన్ కాబట్టి తస్య దాని యొక్క సర్వనామం కదా. తస్య శబ్ద అనభిధేయత్వం, శబ్దము చేత గ్రాస్పు చేయలేకపోతుంది. అభిధేయము గ్రాస్పు చేయడం, అనభిధేయము గ్రాస్పు చేయలేం, డిస్క్రైబ్ చేయలేం, వర్ణించలేం, రూపించలేం, చెప్పలేం అనడాన్ని అనభిధేయత్వం ఇది. చేత ఈ కారణము వలన ఇతి అంటే ఇతి హేతునా అని అర్థం. ఈ కారణము వలన విశేష ప్రతిషేధేన ఏవచ, విశేషములనన్నింటినీ ప్రతిషేధించడం ద్వారానే తురియం, చతుర్థ పాదమైన 4వదైన తురియం నిర్దిదిక్షతే. ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్ బై ద శృతి. శృతిని అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అని నిషేధముఖంగా అన్నీ చెప్తోంది. ఇక్కడ ఈ నిషేధముఖంగా ఎందుకు చెప్తోంది అన్నదానికి భాష్యంలో బ్యూటిఫుల్ వర్డ్స్తో చాలా సంక్షిప్తంగా సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్ తస్య శబ్ద అనభిధేయత్వం ఇతి హేతో విశేష ప్రతిషేధేన ఏవ చతురీయం నిర్దిదీక్షతి. చెప్పవలసి ఉన్నది, నిర్దేశించవలసి ఉన్నది. So we are now in the introduction to the 7th mantra of the Upanishad. What is the 7th mantra of the Upanishad? Na antahpragyam, na bahishpragyam, na abhayapragyam అంటూ రాబోయేటటువంటి 7వ మంత్రము యొక్క అవతారిక లేక సంబంధ భాష్యము లేక చతుర్థ పాద వివరణలో ఉన్నాం. 4th పాదం ఎప్పుడు వస్తుంది? క్రమప్రాప్త అన్నారు. క్రమప్రాప్త అంటే విచ్ హ్యాస్ కమ్ సీక్వెన్షియలీ. ఏమిటైంది? వీ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ ద ఫస్ట్ 3 పాదాస్. జాగ్రత్త విసుడు అనే పాదాన్ని, జాగ్రత్త స్థానాన్ని, స్వప్న స్థానాన్ని, సుషుప్తి స్థానాన్ని మనం దాటాము. కాబట్టి కనుక న్యాచురల్ ఆర్డర్లో
క్రమప్రాప్త బై ద నేచురల్ ఆర్డర్ ద చతుర్థ పాద హ్యాస్ కమ్. క్రమప్రాప్త నాలుగవ పాదము వచ్చి పడింది. ఆ నాలుగవ పదాన్ని ఇప్పుడు తెలుసుకోవాలి. దది వక్తవ్య, దానిని డిఫైన్ చేయాలి. అంచేత ఉపనిషత్ హ్యాస్ టు డిఫైన్ ద ఫోర్త్ పాద. ఇది ఆహా అని చెప్తోంది. ఏమని చెప్తోంది? ఉపనిషత్తు డిఫైన్ చేస్తుంది. ఎలా డిఫైన్ చేస్తుంది? నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ఉభయత ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం అంటూ ఆ ఉపనిషత్ మంత్రం 7వ మంత్రం. చతుర్థ పాద క్రమప్రాప్త వరుసలో వచ్చింది. అది వక్తవ్య, చెప్పవలసి ఉన్నది. ఇది ఆహా, ఇది అంటే ఈ కారణం వలన ఆహా చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుంది? నా అంతఃప్రజ్ఞం ఇత్యాదినా, నా అంతఃప్రజ్ఞం మొదలైనటువంటి డిస్క్రిప్షన్స్తో ఉపనిషత్తు మన ముందుకి వచ్చి చెప్తోంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా విషయాన్ని చెప్పాలి అంటే 2 రకములైన పద్ధతులు ఉంటాయి. విధిముఖ లక్షణం, నిషేధముఖ లక్షణం. రాసుకోవచ్చు మీరు కావాలంటే. విధిముఖ లక్షణం అంటే పాజిటివ్ సెన్స్ టు డిస్క్రైబ్ ఎనీథింగ్. రెండోది ఏమిటి? నిషేధముఖ లక్షణం, లేకపోతే ప్రతిషేధముఖ లక్షణం. ప్రతిషేధము లేక నిషేధము అంటే నెగేషన్. అంటే బై అసర్షన్ is one method, by negation is the other method. విధిముఖ లక్షణం అంటే ఏమిటి? డైరెక్ట్గా దానిని నిర్వచించేసి ఇదండి, ఆవండి, తెల్లగా ఉంటుందండి, 2 కొమ్ములు ఉంటాయండి, 4 కాళ్ళు ఉంటాయండి, పాలిస్తుందండి, పొదుగు ఎంత ఉంటుందండి, గంగడోలు ఉంటుందండి, డొమెస్టికేటెడ్ యానిమల్ అండి అంటూ దాని తాలూకా లక్షణాలు ఎంత పొడుగు ఉంటుందండి అంటూ ఈ రంగులో ఉంటుందండి, గోధుమ రంగులో కానీ తెల్లగా కానీ ఉంటుందండి, సాధు జంతువు అండి, పూజనీయం అండి, అదే గోమాత అండి అన్నారనుకోండి. ఆ విధంగా చెప్పడాన్ని విధిముఖ లక్షణం, డిస్క్రైబింగ్ ఇన్ ద పాజిటివ్ సెన్స్. బట్ ద ప్రాబ్లం హియర్ ఈజ్ పరమాత్మ విధిముఖ లక్షణంగా బోధింపడానికి వీలుపడదు. ఎందుకంటే ఆవులాగా లేకపోతే ఇంకొక వస్తువులాగా అది వస్తువు కాదు కాబట్టి, అది ఏ విధమైనటువంటి భాషకు అందదు కాబట్టి విధిముఖ లక్షణాన్ని శృతి తీసుకోలేదు. తీసుకోకుండా ఏం చెప్తోంది? నిషేధముఖ లక్షణం. నా అంతఃప్రజ్ఞ, అంతఃప్రజ్ఞ కాదు. నా బహిష్ప్రజ్ఞం, బహిష్ప్రజ్ఞ కాదు. నా ఉభయత ప్రజ్ఞం, ఈ 2 కాదు, ఇది కాదు, అది కాదు అంటూ ఈ 3 పాదాలను నిరాకరించి ఈ 3 పాదాలకు విలక్షణమైన అధిష్టానమైనటువంటి తురీయాన్ని బోధించడానికి రెడీగా ఉంది. దీనిని ప్రతిషేధముఖ లక్షణం ఆర్ డిస్క్రైబింగ్ బై నెగేషన్ అని అంటారు. అన్నీ నెగేట్ చేయగా ఏదైతే మిగిలిందో, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని తీసేస్తే, నా ఇతి నేతి నేతి అని తీసేస్తే తదేకో అవశిష్ట, ఏదైతే మిగిలిందో అదే శివ, అదే కేవల, అదే తురియం, అదే ఆత్మ, అదే నేను. అలా చెప్తోంది శృతి. ఇప్పుడు నిషేధముఖంగా చెప్తోంది. ఇప్పుడు నెక్స్ట్, క్రియేషన్లో చాలా విషయాలు విధిముఖంగానే చెప్తాము, ఏవో కొన్ని మట్టుకే నిషేధముఖంగా చెప్తాము. ఆయన శంకరాచార్యులు గారు ఏం చెప్తున్నారు? ఇక్కడ నేను డైరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ పరబ్రహ్మం కోసం చూడడం లేదు, నిషేధముఖంగానే చెప్పబోతున్నాము. ఎందుకంటే శృతి అలాగే అప్రోచ్ అవుతుంది కాబట్టి నా తాలూకా డిస్కషన్ కూడా నిషేధముఖంగానే ఉంటుంది అంటూ హీ హాజ్ యూజ్డ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. వాట్ ఈస్ దట్? సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్ అనే బ్యూటిఫుల్ కాంపౌండ్ వర్డ్ కాంపౌండ్ ఫ్రేజ్ ఒకటి వేశారు. ఏమిటది? శబ్ద ప్రవృత్తి నిమిత్తములు అంటే ఏమిటో తెలియాలి. అంటే శబ్దము ద్వారా ఏదైనా ఒక వస్తువును చెప్పాలంటే ఈ రాబోయే స్లైడ్లో వచ్చే 5 ప్రవృత్తి నిమిత్తములు, అవి శబ్ద ప్రవృత్తి నిమిత్తాని అంటారు. శబ్ద ప్రవృత్తి నిమిత్తాని, శబ్ద ప్రవృత్తి నిమిత్తములు. నిమిత్తాని అంటే ప్లూరల్. ఈ నిమిత్తములు సర్వశబ్ద ప్రతిపత్తి నిమిత్తాత్, ఇది ఒకటి కూడా లేదండి పరబ్రహ్మ దగ్గర 5లోని. శూన్యత్వాత్, అభావాత్. నౌ వి కమ్ టు ద క్వశ్చన్, వాట్ ఆర్ ద సర్వశబ్ద ప్రతిపత్తులు? ఓకే,
శబ్దముతో వస్తు నిర్దేశము చేయడానికి పంచశబ్ద ప్రవృత్తి నిమిత్తాన్ని, ఇది దిస్ ఇస్ ఎ వెరీ టెక్నికల్ జార్గన్. పంచశబ్ద ప్రవృత్తి నిమిత్తాన్ని ఏమిటండి అవి? జాతి, గుణ, క్రియ, ద్రవ్య లేక రూఢి, సంబంధం. రాసుకోవచ్చు మీరు కావాలంటే. జాతి, యూ హ్యావ్ టు సే, ఇది ఈ ఆవు అని చెప్పడానికి ఇది పలానా జాతికి చెందింది, ఇది జంతు జాతి, మేమలు పాలిచ్చే జంతువు, అదో జాతి. గుణము, సాధు గుణము, తెల్లగా ఉంటుంది, 4 కొమ్ములు ఉంటాయి, అది గుణం చెప్పడం. 2 కొమ్ములు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, విధంగా గుణము. క్రియ, ఇది డొమెస్టికేటెడ్ యానిమల్, గడ్డి మేస్తుంది, పాలిస్తుంది చెప్పేది క్రియ. ద్రవ్యము, ద్రవ్యం అంటే అది ఏ పదార్థంతో చేయబడిందో పదార్థమని చెప్పవచ్చు. రూఢి అంటే సామాన్యంగా అందరికీ తెలిసేటటువంటి మాటలలో దాన్ని ఏ మాటతో చెప్తారో ఆ మాటతో చెప్పడం. ఆవు అనే మాట అందరికీ తెలుస్తుంది. ఆవు అనగానే ఇక్కడ ఆవు ఎదురుగుండా లేకపోయినా మీ కళ్ళ ముందు ఆవు అనేది మీకు మనోఫలకం మీద కనబడుతుంది. ఆ విధంగా చెప్పడాన్ని రూఢి లేక ద్రవ్యము అంటారు. సంబంధము, సంబంధం అంటే ద అసోసియేషన్, ఇది దేనితో కూడా ఉంటుంది అని చెప్పేటప్పుడు దాని సంబంధాన్ని బట్టి కూడా పోల్చుకోవచ్చు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సంబంధము, ఆవు పెయ్యి ఉంటుందండి దానికి, ఆ పెయ్యి ఏమో ఆమె దగ్గరే ఎప్పుడూ ఉంటుందండి, పాలు తాగుతూ ఉంటుందంటే ఓహో ధరిచే సంబంధం. లేకపోతే డొమెస్టికేటెడ్, ఇంట్లో పెరట్లో కడతారండి, గోశాలలో కడతారండి అనగా అంటే సంబంధాన్ని చెప్తుంది. ప్లేస్ కానీ పర్సన్ కానీ ఏదైనా ఒక సంబంధం. ఇవేమిటివి? పంచశబ్ద ప్రవృత్తి నిమిత్తములు. ఈ పంచశబ్ద ప్రవృత్తి నిమిత్తాలు ఏమిటి? జాతి, గుణ, క్రియ, ద్రవ్య, సంబంధం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆత్మకు సర్వశబ్ద ప్రతిపత్తి ఏం చెప్పారు? సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్ అంటే సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్తములు లేకపోవుట వలన. ఓకే, ఇంకా ఈ సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్తములు వస్తాయి, ఇంకా కొంచెం డీటెయిల్గా వస్తాయి. ఐ హ్యావ్ గివెన్ యూ ఏ బ్రీఫ్ ఐడియా అబౌట్ దట్. టు రివీల్ సంథింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ వర్డ్, అంటే శబ్దముగా ఏదైనా ఒక వస్తువును, ఒక అభిధేయముతో ఒక అభిధానమును, ఒక నామముతో ఒక నామ్నిని సూచించాలి అంటే ఈ 5 ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ తెలిసి ఉంటే చెప్పగలుగుతాం. లేకపోతే వీ కెనాట్ డూ ఏ వెర్బల్ రెవల్యూషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, అంటే శబ్ద రూపంగా దానిని వ్యక్తము చేయలేము. శబ్ద ప్రవృత్తి అంటే వెర్బల్ ఫంక్షన్. శబ్ద ప్రవృత్తి నిమిత్తం అంటే ది కండిషన్స్ రిక్వైర్డ్ టు రివీల్ యూజింగ్ ఏ శబ్ద, అంటే అభిధేయాన్ని యూజ్ చేసి ఒక అభిధానాన్ని, ఒక పేరుని, నామాన్ని, శబ్దాన్ని వాడి దాని యొక్క నామ్నిని చెప్పడానికి శబ్ద ప్రవృత్తి నిమిత్తములలో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండాలి. ఇక్కడ అవి 5 పరమాత్మకు ఇవి ఏవి లేవు అంటున్నారు. సర్వ శబ్ద ప్రవృత్తి నిమిత్త అభావాత్. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ కాంప్లెక్స్ ఫ్రేజ్. వాట్ ఆర్ దీస్ 5 కండిషన్స్ చెప్పాను మీకు ఇప్పుడు. సో బ్రహ్మను పాజిటివ్గా రివీల్ చేయడానికి కూర్చోలేదండి శృతి కానీ నేను కానీ. ఇన్ ద నెగటివ్ సెన్స్ ఉంది, దాన్ని చెప్తాము. పంచశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్ అనమాట. సర్వ అంటే పంచ, ఆల్ ద 5 అని అర్థం. తస్య అన్నారు తర్వాత వెంటనే. తస్య అంటే దేనికి? దాని యొక్క, దేని యొక్క? ఇక్కడ డిస్కషన్ ఏమిటి? చతుర్థ పాద, చతుర్థ పాదస్య, తురీయ పాదస్య, బ్రహ్మస్య, ఆత్మ యొక్క ఏదైనా ఒకటి. శబ్ద అభిధేయము తురీయ పాదములో డిస్క్రైబ్ యూజింగ్ ద వర్డ్ అభిధేయం. ఇక్కడ తురీయంతో ఏమిటవుతుంది? శబ్ద అశబ్ద అనభిధేయత్వం. తస్య ఆ తురీయ పాదమునకు శబ్దానభిధేయత్వం, శబ్దానభిధేయత్వం, శబ్దానభిధేయత్వం అవుతుంది. శబ్దము చేత డిస్క్రైబ్ చేయబడదు. అభిధేయత్వం డిస్క్రైబ్ చేసుకుని తెలుసుకోవచ్చు. శబ్దానభిధేయత్వం శబ్దము చేత చెప్పలేము. ఎందుకు? సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్. ఇది హేతో, ఈ కారణము వలన.
ఎలా చెప్పవలసి వస్తుంది? విశేష ప్రతిషేధేన, సర్వ విశేషములను నిషేధించియే, నెగటివ్ సెన్సులోనే, ప్రతిషేధముఖంగానే తురీయం, తురీయమును అంటే ఈ చతుర్థ పాదమును లేక బ్రహ్మను లేక ఆత్మను నిర్దిదీక్షతి అంటున్నారు. దెర్ఫోర్ సర్వ విశేష ప్రతిషేధేన ఏవ, విశేష ప్రతిషేధేన ఏవ అంటే విశేషం అంటే ఏమిటి? ఇక్కడ విశేషము అని ఒక వర్డ్ వాడారు. విశేషములు ఏమిటి ఇక్కడ ఉన్నాయి? విశేషములు మూడు రకాల విశేషాలు ఉన్నాయి. ఒకటేమిటి? జాగ్రత్త విశేషము, విశ్వడు, స్థూల ప్రపంచము. రెండవది ఏమిటి? ఆ స్థూల ప్రపంచంలో ఆ విశ్వడు బహిప్రజ్ఞ ఉన్నవాడు. రెండవది అంతఃప్రజ్ఞ గలవాడు, తైజసుడు, సూక్ష్మ శరీరము. మూడవది ప్రజ్ఞాన ఘనుడు లేక ఘనప్రజ్ఞుడు లేక కారణ శరీరము లేక ఈశ్వరుడు లేక ప్రాజ్ఞుడు లేక కారణ ప్రపంచం. ఈ విశేషములన్నిటినీ నిషేధాత్ అంటే విశేషం అంటే స్టేటస్. ఈ స్టేటస్లు 9 స్టేటస్లు: విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, స్థూల భోగములు, సూక్ష్మభోగములు, కారణభోగము, స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచము. ఇవన్నీ సర్వ విశేష నిషేధాత్ అంటే నెగేటింగ్ ది 9 స్టేటసెస్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. విశేషం అంటే స్టేటస్, ఆ అవస్థ, ఆ చెప్పుకున్నాం కదా. ఇవన్నీ నిషేధేన ఏవా, నిషేధించుట వలననే, పరిషేధే పరిషేధేన ఏవా అంటే ప్రతిషిద్ధం ద్వారానే తురీయం, తురీయం అనేటటువంటి తత్వము అవస్థ కాదు, తురీయం అనే తత్వము నిర్దిదీక్షతి. వర్డ్ చూసుకోండి, నిర్దిదీక్షతి. దిస్ ఇస్ కాల్డ్ డెసిడెరివేటివ్. డెసిడెరివేటివ్ అంటే దేర్ ఈజ్ అనదర్ వర్డ్ ఫ్రమ్ విచ్ దిస్ ఇస్ డెరైవ్డ్. వాట్ ఈస్ దట్ వర్డ్? నిర్దేష్టం అంటే నిర్దేశించుట. నిర్దేష్టం ఇచ్చతి, నిర్దేష్టం ఇచ్చతి అంటే నిర్దిదీక్షతి అవుతుంది. నిర్దేశించుటకు ఇష్టపడుతుంది అంటే నిర్దేశించడానికి ఇక్కడ పూనుకొని ఉన్నది. అదే నిర్దిదీక్షతి. ఇంటెంట్స్ టు రివీల్ బై వే ఆఫ్ నెగేటింగ్ ఆల్ స్టేటసెస్. సర్వ విశేష ప్రతిషేధేన తురీయం నిర్దిదీక్షతి. వెంటనే పూర్వపక్షం వాళ్ళు వచ్చేసారు. ఏమిటంటారు? మీరు చూడండి, సర్వ విశేషములను నిషేధించానండి అంటే అక్కడేమి లేదని అర్థం వస్తుంది. ఈ రూములో ఉన్నటువంటి సర్వ వస్తువులను తీస్తానంటే శూన్యమే ఉన్నది అనిపిస్తుంది. ఎవరికైనా అంతే అనిపిస్తుంది కదా. సర్వ విశేషములను నిషేధిస్తే అత్ర శూన్యమా ఉంటుంది ఆ చివర, ఆ ఎండ్లోని అనేటటువంటిది వస్తుంది. దీన్ని మనము తైత్తిరీయోపనిషత్తులో బ్రహ్మానందవల్లి యొక్క భాష్యం చదువుకుంటున్నప్పుడు శంకర భగవత్పాదుల భాష్యంతో మనం నేర్చుకున్నాం. ఒక ఆయనట మృగతృష్ణలో స్నానం చేశాడు. ఇక్కడ మృగతృష్ణలో, ఎండమావిలో నీరు ఉంటుందా? అది భ్రాంతి కదా. అక్కడ చేశాట. మృగతృష్ణ స్నాతం ఆకాశ పుష్పకృత, ఆకాశములో ఉన్న పుష్పాన్ని చేతిలో ధరించాడు. దానిని శేఖర తల్లో పెట్టుకున్నాడు. ఇతడు వంధ్యాపుత్రుడు. వంచకపుత్రులు ఉంటారా? ఉండరు కదా. శశశృంగాని అంటే కుందేటి కొమ్మును చేతితో పట్టుకున్నాడు. అలా ఉందండి డిస్క్రిప్షన్ అనుకోండి. అంటే దాని అర్థం ఏమిటి? మృగతృష్ణలో స్నానం చేశాట, ఆకాశ పుష్పాన్ని చేతబట్టుకున్నాడట, శిరస్సు మీద పెట్టుకున్నాడట, ఈయన వంధ్యాపుత్రుడట, శశశృంగాన్ని చేత్తో ధరించాట. అంటే ఏంటనమాట? ఒక్కొక్క పదము కూడా అక్కడ ఏమీ లేదు, శూన్యము అనేటటువంటి ఒక భావన కలుగుతుంది. తరిహి ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అంతా శూన్యమేనా గురువు గారు? సర్వ నిషేధే సతి తురీయం పాదం శూన్యమేవ శూన్యమేవ స్యాత్. ఏమన్నారు? అది చూద్దాం. శూన్యమేవ తర్హి తత్, సర్వం అన్నిటినీ కూడా
నిషేధిస్తే సర్వం శూన్యమేవ తరిహి. తరిహి మీన్స్ సర్వ నిషేధే సతి. మీరు చెప్పినట్లుగా నేను నిషేధించేస్తే స్థూల ప్రపంచం లేదు, కారణ ప్రపంచం లేదు, సూక్ష్మ ప్రపంచం లేదు, ఈశ్వరుడు లేడు, తేజస్సుడు లేడు, ప్రాజ్ఞుడు లేడు, స్థూల భుక్ అనే ప్రమేయం లేదు, సూక్ష్మ భుక్ అనే ప్రమేయం లేదు, ఇంకా ఏవి లేవు అంటే తరిహి దట్ మీన్స్ సర్వనిషేధే సతి తురియం పాదం శూన్యమేవ శూన్యమేవ స్యాత్. శూన్యమే కదా, శూన్యమేవ స్యాత్ అన్నమాట. తత్ అంటే అటువంటి స్థితిలో తరిహి దట్ మీన్స్ శూన్యమేవ స్యాత్. తత్ తురియం, తత్ అంటే ఆ తురియము మస్ట్ బి శూన్యం అకార్డింగ్ టు యువర్ డిస్క్రిప్షన్ అన్నారు వాళ్ళు. ఈయనేమన్నారు, నా ఇట్ ఈస్ నాట్ శూన్యం రా అని చెప్తున్నారు. చెప్పి మొట్టమొదట ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనం చూసినటువంటి ఈ 5 వ్యవహారాలలో మా 5 ఉన్నాయి కదా మనకి. ఏమిటా 5? ఇదిగో జాతి, గుణ, క్రియ, ద్రవ్య, సంబంధ. ఈ సంబంధం అనేదాన్ని ముందు తీసుకున్నారు. ఆ సంబంధాన్ని నెగేట్ చేసి సంబంధం వీలుపడదని చెప్పి అప్పుడు మిగతా విషయాలకి వెళ్తాం. చతుర్థ పాద క్రమప్రాప్తో అదైపోయింది కదా. సిద్ధాంతం మిథ్యా వికల్పస్య నిర్నిమిత్తత్వానుపత్తే నహి రజతః సర్పపురుష మృగతృష్ణికాది వికల్పాః తుక్తికారజ్జుస్థాణుషరాది వ్యతిరేకేణ అవస్థా ఆస్పదాః ఏ అవస్తు ఆస్పదాః శక్యాః కల్పయితుం. ఏమైనా అర్థమైందా? ఒక్క ముక్క అర్థం కాలే. అయితే దానికి మళ్ళా మనము ఆనందగిరి గారిని పట్టుకుని ఆయన ఏం చెప్తున్నారు చూద్దాం. ఓకే, సో ఇక్కడ బాగా బుద్ధిని ఏకాగ్రంగా ఉంచాలి. బుద్ధి కుశలత అంటారు కదా, కుశలత అంటే కుశాగ్రము అంటే సింగిల్ పాయింటెడ్ అటెన్షన్తో వినాలి. శృతి వాంట్స్ టు రివీల్ తురియం బై నెగేటింగ్ ఎవ్రీథింగ్. అందుకే నా అంతఃప్రజ్ఞ నా బహిప్రజ్ఞ అని చెప్తుంది. ఫస్ట్ పాదం ఏమిటి? విశ్వడు, బహిప్రజ్ఞ విరాట్. సెకండ్ పాదం ఏమిటి? అంతఃప్రజ్ఞ తైజసుడు, హిరణ్యగర్భ. థర్డ్ పాదం ఏమిటి? ప్రజ్ఞాన ఘనము, ప్రాజ్ఞుడు, ఈశ్వరుడు. అంటే ఈ 9 కూడా ఇన్ షార్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ నెగేటెడ్. ఓకే, వీళ్ళేమి అడిగారు? అన్నీ తీసిస్తే అక్కడ శూన్యమా ఉంది అని అడిగారు. అంటే నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ నాట్ శూన్యం. బౌద్ధులు చెప్పేటట్టుగా అక్కడ శూన్యమేమీ లేదు. సో శంకరాచార్య ఇస్ నౌ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి వేదాంత రహస్యం ఉన్నది. ఏమిటా రహస్యము? ఏదైనా సత్తుగా ఉండి ఎగ్జిస్టెంట్ అండ్ ఉనికి నిశ్చయంగా పర్మనెంట్గా ఉంటే దానిని నిషేధించలేము. ఎందుకు? నిత్యమైనటువంటి వస్తువును నిషేధించే మార్గమే లేదు. యత్ సత్యం తన్న భాత్యం, ఇది సూత్రం. యత్ ఏదైతే సత్యం సత్యమో తత్ అది నా భాత్యం కెనాట్ బి నెగేటెడ్. సరిపోయిందా? యత్ సత్యం తన్న భాత్యం. బృహదారణ్యకంలో చూస్తున్నది ఈ డిస్కషన్. యత్ సత్యం తన్న భాత్యం అంటే ఏదైతే సత్యమో దానిని బాధింపబడదు. బాధింపబడదు అంటే నొప్పి కలగదని కాదు. బాధింపబడదు అంటే దానిని నిషేధించలేము. ఓకే, రెండవది ఏమిటి? యదసత్యం తద్బాధ్యం. యదసత్యం తన్నబాధ్యం. అది కూడా తీయలేము. ఏదైతే అసత్యమో దానిని యదసత్యం తన్న ప్రతీతం అంటే దట్ నీడ్ నాట్ బి రిమూవ్. అసత్యమైన దాన్ని తొలగించడం ఎందుకంటే పనిలేక. సత్య వస్తువుని తొలగించనేలేము, అసత్య వస్తువుని తొలగించే పనే లేదు. అంటే ఏమైంది? ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నెగేషన్ వలన వచ్చినటువంటి దేనినైతే మనం నెగేట్ చేస్తున్నామో అది సత్య వస్తువు అవుతే నెగేట్ చేయలేను. అసత్య వస్తువు అవుతే శశశృంగము
ఇప్పుడు చెప్పాను కదా, మృగతృష్ణలో స్నానము, మృగతృష్ణలో నీరు, శశశృంగము, లేకపోతే ఆకాశ కుసుమము, వంధ్యాపుత్రుడు వంటిది అవుతే దాన్ని నెగెట్ చేయాల్సిన పనే లేదు కదా. చేత ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి సృష్టి లేక ఈ సర్వ విశేష ప్రతిషేధం ఏదైతే చేస్తున్నామో ఆ ప్రతిషేధం చేయబడేటటువంటిది అటు సత్పదార్థమో అవడానికి వీలు లేదు. ఎందుకంటే దాన్ని నేను ప్రతిషేధించలేను. అది అసత్పదార్థమవుతే దానిని ప్రతిషేధం చేయనే అక్కరలేదు. అప్పుడు ఏముంటుంది అంటే అది సత్తు కాదు, అసత్తు కాదు. అంటే సత్ అసత్ కానటువంటి ఇంకొక కేటగిరీ. వాట్ ఈస్ దట్ కేటగిరీ? ఇట్ ఈస్ neither a non-existent category nor an absolute existent category. Then what you are going to get? You are going to get into a category which is neither the sat nor the totally unreal. So then it must be a mithya tattva. So this is neither sat nor asat. This is apparently sat, apparitionally sat. It is only pratibhasa dwara sat. ఇట్ ఈస్ ఓన్లీ వ్యావహారికం ద్వారా సత్, కానీ దీనికి అబ్సల్యూట్ రియాలిటీ లేదు, అబ్సల్యూట్ అన్రియలు కాదు. కనిపిస్తోంది, భార్య కనిపిస్తోంది, ఇల్లు కనిపిస్తోంది, అచ్చైన భర్త కనిపిస్తుంది, మన కాన్ఫరెన్స్లో అందరూ కనపడ్డారు. ఇది అబ్సల్యూట్ నెగేషన్ ఎలా పాసిబుల్? చేత నెగేషన్ మీన్స్ ది హియర్ నెగేషన్ అంటే లేక దీనిని ప్రతిషేధము చేయుట అంటే ఇది మిథ్యాతత్వము అని తెలియుట. అర్థమైందా? వన్స్ అన్నిటినీ నెగేట్ చేస్తే శూన్యం ఉంటుంది అంటున్నాడు కదా. మిథ్యాతత్వమును నెగేట్ చేస్తే ఏమిటి? మిథ్యా సర్పాన్ని, భ్రాంతి సర్పాన్ని తొలగిస్తే ఏం మిగిలింది? సత్తైనటువంటి తాడు మిగిలింది. మిథ్యాతత్వమైనటువంటి నీటిని తోసిస్తే అక్కడ ఊసర క్షేత్రము లేక ఎండమావి మిగిలింది కదా. మిథ్యాతత్వమైనటువంటి వెండిని తొలగిస్తే అక్కడ సుక్తి ఉంది కదా, ముచ్చపు చెప్ప. ఏది సత్యమో అదే ఉంటుంది. అండర్స్టాండ్. మళ్ళీ చెప్తాను వినండి. ఏదైతే సత్యమో సత్యం తన్న బాధ్యతే. ఓకే. యదసత్ తత్ న ప్రతీతం. దానిని నెగేట్ చేయాల్సిన పని లేదు. అప్పుడు నేను నెగేట్ చేయగా మిగిలేది శూన్యమని అడుగుతున్నాడు వాడు, పూర్వపక్షం గారు. ఆ పూర్వపక్షం గారు అయితే అన్నీ తీసిస్తే గురువుగారు ఇక్కడ ఏం ఉండదా, శూన్యమా, జీరోవా, ఎంటీయా అని అడుగుతున్నాడు. అలా కాదురా నాన్న, ఇక్కడ తీసేయడము ప్రతిషేధము అనడంలో అర్థం ఏమిటంటే సత్తు అసత్తు కానటువంటి రిలేటివ్ రియాలిటీ లేక మిథ్య లేక అపారిషనల్ రియాలిటీ లేక ఎపియరెన్స్ లేక వ్యావహారిక సత్తా ప్రాతిభాషిక సత్తా అనేది తొలగిస్తే ఈ వ్యావహారిక సత్తాకు ప్రాతిభాషిక సత్తాకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు. కాబట్టి ఈ స్వతంత్రం దేని మీదైతే ఇది ఆధారపడిందో, దేని నుంచి ఆ ఎగ్జిస్టెన్స్ అరువు తెచ్చుకుందో, ద బారోడ్ ఎగ్జిస్టెన్స్, ఓన్లీ వీఆర్ నెగేటింగ్. వెన్ వీఆర్ నెగేటింగ్ ద బారోడ్ ఎగ్జిస్టెన్స్, దేర్ మస్ట్ బి ఎ లెండర్. బారోడ్ ఎగ్జిస్టెన్స్ తెచ్చుకుంది, పలానా వాళ్ళ ఇంటి నుంచి నేను ఈ నగ అరువు తెచ్చుకున్నాను అంటే అరువు ఇచ్చిన వాళ్ళు ఒకరు ఉండాలి కదా. ద లెండర్ మస్ట్ బి దేర్. దట్ లెండర్ ఇస్ ద తురీయం. అంటే సర్వప్రపంచము భాషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ఆభాస లేక అత్యాస ఈ అపియరెన్స్ని, అపారిషనల్ రియాలిటీని నేను నిషేధిస్తే ఈ అపారిషనల్ రియాలిటీకి ఏదైతే ఆధారభూతంగా ఉన్నదో ఆ ఆధారభూతము లేక అధిష్టానమైనటువంటి తత్వము ఏదైతే ఉందో అదే మిగులుతుంది. ద లెండర్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ విల్ రిమైన్. ఇట్ ఈస్ నాట్ శూన్యం అంటూ చెప్తున్నారు. దిస్ ద అండర్స్టాండింగ్ ఇన్ నట్షెల్. సో లెట్ us see what he says in the భాష్యం. సో శాస్త్రంలో బ్రహ్మము ఇలా ఉంది అని చెప్పడం లేదు. బ్రహ్మం ఏం చేస్తుంది? అపారిషనల్ రియాలిటీని తొలగించింది. అపారిషనల్ రియాలిటీ కలగడానికి అధ్యారూపము. అపారిషనల్ రియాలిటీ అంటే అధ్యాస. ఈ అధ్యారూపానికి అది ఒక ఆధారం ఉండాలి. ఇది నిషేధించేస్తే నిషేధ అవధి అంటారు. అనదర్ టెక్నికల్ వర్డ్.
నిషేధ అవధి. అవధి అంటే మీకు తెలుసు కదా, ద ఎండ్, అదర్ ఎండ్ ఆఫ్ నిషేధ. అన్నిటినీ నిషేధింపగా ఆ వచ్చేటటువంటి అవధి, అవశిష్ట శివ కేవలం ఉంటాం కదా, ఆ నిషేధ, నిషేధ అవధి అనే టెక్నికల్ వర్డ్. నిషేధ అవధి అని ఏది ఉంటుంది? అధిష్టానం ఉంటుంది. ఏ అధిష్టానం మీదైతే ఈ అధ్యారోపాలు లేక ఈ భ్రాంతులు కల్పించబడ్డాయో, ఈ అధ్యారోపాలను తొలగించగా, అంటే భ్రాంతి సర్పాన్ని, భ్రాంతి వెండిని, భ్రాంతి నీటిని నేను తీసేస్తే, అక్కడ ఉన్నటువంటి భ్రాంతి సర్పం బదులుగా నిజమైనటువంటి అధిష్టానమైనటువంటి త్రాడుగారు, అలాగే నీటిని తొలగిస్తే అక్కడ ఉన్నటువంటి ఉసర క్షేత్రము లేక ఎండమావి, అక్కడ డ్రై ల్యాండ్, లేకపోతే అదే విధముగా నేను రజతాన్ని తొలగిస్తే వెండి లేదని నేను తెలుసుకుంటే అక్కడ ఉండే సుక్తి అనే అధిష్టానాన్ని పట్టుకుంటాను. అలాగే ఈ ప్రపంచం అనేటటువంటి సర్వ విశేషములు, ఆభాస, అధ్యాస, ఇవన్నీ ప్రతిబింబాలు, ఇవన్నీ ఓన్లీ రిఫ్లెక్షను. రిలేటివ్ రిలేటివ్ ఎగ్జిస్టెన్సే ఉంది, రిలేటివిటీయే వ్యావహారికమే అని ఒక్కొక్కటి నిషేధించుకుని పోతే వీటికి అధిష్టానమైనటువంటి బ్రహ్మమే మిగులుతుంది. దానినే ఇక్కడ తురియమని చెప్తున్నారా చిన్నబాబు, కన్నబాబు. ఏదైనా విషయం అర్థమైందా, అర్థం అవ్వలేదా? చమత్కారంగా అంటారు, ఏదైనా అర్థం కాలేదు అంటే అది వేదాంతం అయి ఉంటుంది అని. సో అలాగా అర్థం కాకుండా ఉండకూడదు, అర్థమైనదే వేదాంతం అవ్వాలి. ఓకే, చమత్కారం పక్కన పెట్టాలి. సో నా శూన్యం కాదు, ద రిమైండర్ మస్ట్ బి సత్యం, ద అబ్సల్యూట్ రియాలిటీ. ఇట్ ఈస్ నాట్ శూన్యం లైక్ ద బుద్ధిస్ అంటున్నారు ఆయన. ఓకే, మిథ్యా వికల్పస్య అన్నారు. ఏంటన్నారు అక్కడ? మిథ్యా వికల్పస్య. వికల్పము అనే ఒక మాట వాడారు, టెక్నికల్ వర్డ్. మిథ్యా వికల్పము. వికల్పం అంటే అధ్యాస, అధ్యారోపం, అపారిషనల్ అని అర్థం. ఏం వికల్పాలు అవి? మిథ్య. అవి లేవా? ఉన్నాయి. ఉన్నాయా? లేవు. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ద టోటలీ ద వరల్డ్ ఈజ్ నాట్ దేర్. ఇట్ ఈస్ నాట్ దట్ ద వరల్డ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్ ఆన్ ఇట్స్ ఓన్ బికాస్ ఆఫ్ ఇట్స్ స్వతంత్ర. అది లేదు. అటువంటి తత్వాన్ని మిథ్యా వికల్పస్య, మిథ్యా వికల్పస్య నిర్నిమిత్త అనుపపత్తే. మిథ్యా వికల్పము కలగడానికి నిమిత్తము లేకుండా పొసగదు. నిర్నిమిత్తత్వాత్ అనుపపత్తే. నిమిత్తము లేకుండా, నిర్నిమిత్తత్వ అనుపపత్తే. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ రిలేటివ్ రియాలిటీ ఆర్ భ్రాంతి వితౌట్ దేర్ బీయింగ్ ఎన్ అధిష్టాన. అంటే అధిష్టానము లేక రియాలిటీ, సతత్వం ఉన్నటువంటి అబ్సల్యూట్ రియాలిటీ ఉన్నటువంటిది ఉండాలి. దాని మీదే ఈ మిథ్యా వికల్పము వీలవుతుంది. మిథ్యా వికల్పస్య. వికల్పము అంటే అధ్యాస అని చెప్పాను కదా. వికల్ప ఈజ్ టెక్నికల్ వర్డ్ ఫర్ అధ్యాస, యూజ్డ్ బై భగవత్పాద సెవరల్ టైమ్స్, పర్టికులర్లీ ఇన్ ది బ్రహ్మసూత్ర భాష్యం. మిథ్యా అధ్యాసస్య ప్రపంచస్య అన్నమాట. మిథ్యా వికల్పస్య ప్రపంచస్య అని రాశారంటే మిథ్యా అధ్యాసస్య ప్రపంచస్య. వాట్ ఈస్ దిస్ మిథ్యా అధ్యాస? పాదత్రయస్య అని అర్థం. అంటే 3 పాదములు. మిథ్యా వికల్పస్య అధ్యాసస్య మీన్స్ మిథ్యా పాదత్రయస్య అని అర్థం. మిథ్యా పాదత్రయ ప్రపంచస్య నిర్నిమిత్తత్వ అనుపపత్తే. నిమిత్తము అంటే ఏమిటి? అధిష్టానం. నిర్నిమిత్తము అంటే అధిష్టానం లేకపోవడం. నిమిత్తము మీన్స్ అధిష్టానత్వం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ హ్యావింగ్ ఎన్ అధిష్టాన. నిర్నిమిత్తత్వ అనుపపత్తే. నిర్నిమిత్తత్వాత్ అంటే అధిష్టానము లేకుండా, నిమిత్తము లేకుండా, నిర్నిమిత్తత్వాత్ అనుపపత్తే. ఇల్లాజికల్, పొసగదు. ఇట్స్ నాట్ పాసిబుల్, illogical. He gives an example now. He says
doesn't stop short with a statement. He always supports with an argument supporting the viewpoint. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. మిథ్యా వికల్పస్య, మిథ్యా వికల్పమునకు అంటే మిథ్యా వికల్పములంటే ఏమిటి? అధ్యారోపములకు. ఈ అధ్యారోపములకు నిమిత్త అనుపపత్తి నిమిత్త నిర్నిమిత్తత్వాత్ అంటే నిమిత్తము లేకుండా మిథ్యా వికల్పములు అనుపపత్తే, ఇల్లాజికల్, పోసగవు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఆయనే. నహి రజత సర్ప పురుష మృగ కృష్ణిక ఆది వికల్పా చుక్తికారజ్జుస్థాణుషరాది వ్యతిరేకేణ అంటున్నారు అనమాట. అవస్తు ఆస్పదా శక్యా కల్పయితుం. నా బట్టికెళ్ళి ఎక్కడ రాసుకోవాలి? నా ఎక్కడ రాయాలి? నా కల్పయితుం, నా శక్యా కల్పయితుం ఇక్కడ పెట్టుకోవచ్చు కావాలంటే. ఓకే, నా శక్యా కల్పయితుం, నాట్ పాసిబుల్ టు క్రియేట్ ది అపారిషనల్ రియాలిటీ. ఈ మిథ్యా వస్తువులను ఊహించడానికి కల్పించడానికి వీలు పడదు. ఏ మిథ్యా వస్తువులు? అహి రజత, ఈ అంటే ష్యూర్లీ, సర్టన్లీ, ఇండీడ్, ఇండీడ్, ఇండీడ్ అంటే హీ. రజత వెండి, శుక్తి లేందే రజతం అవదు. సర్ప రజ్జువు లేందే సర్పం ఆరోపించబడదు. పురుషుడు, పురుషుడు అంటే పరమ పురుషుడు, గోపాల బాలుడే ఆ పురుషుడు కాడు ఇక్కడ. పురుషుడు అంటే వ్యక్తి. ఎక్కడ? స్థాణు అంటే ఒక స్టంప్ ఆఫ్ ఎ స్టోన్ లేకపోతే ట్రీ చూసి ఆ స్థాణువునందు దొంగవాడు అనేటటువంటి ఒక భ్రాంతి కలిగింది. పురుష భ్రాంతి స్థాణు. మృగతృష్ణిక అంటే ఎండమావి అనే భ్రాంతి. ఊషరము అంటే డ్రై ల్యాండ్, ఎడారి అనేటటువంటిది లేకుండా వ్యతిరేకేణ అంటే వితౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ సుక్తి రజ్జు స్థాణు ఊషర ఆది వ్యతిరేకేణ రజత సర్ప పురుష మృగతృష్ణిక ఆది వికల్పా. ఆది వికల్ప అంటే మళ్ళీ వికల్పం అంటే ఆయన టెక్నికల్ వర్డ్. ఫర్ వాట్? అధ్యాస. ఈ అధ్యాసలు అవస్తు ఆస్పదా, వస్తువు లేనప్పుడు ఆస్పదము అంటే ఆధారము లేకపోతే అధిష్టానము. ఆస్పదా అంటే ప్లూరల్ ఎన్ని ఉన్నాయి కదా, ఇన్ని రకాలు. ఈ ఆస్పదములు అవస్తు అభావాత్ అంటే లేనిట్లో నా శక్యా కల్పయితుం. వి కెనాట్ హ్యావ్ ఎన్ అపారిషనల్ రియాలిటీ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎన్ అధిష్టానం. వాట్ ఈస్ దట్? అదే ముందు చెప్పిన మాటనే ఎగ్జాంపుల్తో చెప్తున్నారు. నిమిత్త నిర్నిమిత్త అనుపపత్తే, ఆధారము లేక నిమిత్తము లేక అధిష్టానము లేకుండా మిథ్యా వికల్పస్య అనుపపత్తే, మిథ్యా అధ్యారోపములు చేయుట పొసగదు, ఇల్లాజికల్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, రజితం అనే భ్రాంతి సుక్తి అనేటటువంటి చిప్ప ఉన్నప్పుడే ఆ భ్రాంతి కలుగుతుంది. సర్పం అనే భ్రాంతికి పాసిబిలిటీ ఎప్పుడు? అక్కడ నిజంగా ఓ త్రాడంటూ ఉండాలి. ఏదీ లేని చోట సర్పభ్రాంతి ఎలా కలుగుతుంది? ఇదిగో ఇక్కడ ఈ లైట్ ఉంది, లైట్ దగ్గర సర్పం ఎవడని అనుకుంటాడా? అక్కడ ఏదో మందాంధకారం ఉండాలి, ఓ త్రాడు ఉండాలి. ఆ కండిషన్స్లోనే సర్పభ్రాంతి కలుగుతుంది. అలాగే ఒక కొయ్యనో ఒక తలుక స్టోన్నో చూసి దొంగవాడు అనేటటువంటి భ్రాంతి కలగాలి. చీకట్లో ముసుగేస్తుని ఇలా ఉన్నాడు అన్నట్టుగా భ్రాంతి కలగాలంటే అక్కడ స్థాణువు ఉండాలి. అలాగే మృగతృష్ణిక అనేటటువంటి భ్రాంతి కలగాలంటే ఓషరాది క్షేత్రాలు ఉండాలి. అంటే ఎండమావిలు కలగాలి అంటే అక్కడ డ్రై ల్యాండ్, ఎడారి ఏదో ఉండాలి. ఆది మొదలైన ఏ వికల్పాలను చెప్పుకున్నా వ్యతిరేకేణ వితౌట్ ద ప్రజెన్స్ ఆఫ్ ది ఆధార ఆర్ ది ఆస్పద నాట్ పాసిబుల్. శక్యా న కల్పయితుం, నా శక్యా కల్పయితుం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మేక్ ది కల్పన ఆర్ ది భ్రాంతి ఆర్ ది అధ్యాస ఆర్ ది వికల్ప. సో నో వాట్ ఆర్ ది వికల్పాస్ హియర్? వికల్పాస్ ఆర్ తుర్యావస్థకి ఆధారము తుర్యావస్థ అనుకుంటే ఇదే ఆధారము లేక అభిధేయ ఆధారము లేక అధిష్టానము అనుకుంటే
ఈ తురీయానికి 3 వికల్పాలు కల్పిస్తున్నాయి. అంటే జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. అలాగే జాగ్రత్త అనుభవాలు, స్వప్నానుభవాలు, సుషుప్తి అనుభవాలు. అలాగే స్థూల ప్రపంచము, కారణ ప్రపంచం, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచము అనే 9 9 ఫోల్డ్ వెరైటీస్ ఆఫ్ వికల్పాలు కల్పిస్తున్నాయి. ఈ కనిపించబడినటువంటి వికల్పాలకు అధిష్టానం అనేటటువంటిది లేకుండా వీలు పడదు. కాబట్టి అన్నీ తీసేస్తే అక్కడ ఏది ఉండదు, శూన్యం ఉంటుంది అనే బుద్ధి తక్కువ మాట చెప్పకు. అక్కడ ఉన్నది అధిష్టానము, సత్యము ఉండే తీరుతుంది. ఎప్పుడైతే మిథ్యాతత్వాన్ని తొలగిస్తావో, మిథ్యాతత్వానికి ఆధారభూతమైన అధిష్టానము ఉండే ఉంటుంది. దాని పేరే మేము తురియము, ఆత్మ, బ్రహ్మ, లేకపోతే నువ్వు అని చెప్తున్నాం. అర్థమైందా? సో యూ కెనాట్ సీ ఏ ఘోస్ట్ వితౌట్ ది స్టంప్ ఆఫ్ ఎ ట్రీ. You cannot see a serpent without there being a real rope. You cannot see a sort of mirage without there being a dry land. What exactly we have discussed. ఇక్కడ పురుషుడు అంటే పరమ పురుషుడు కాడు, ఈ స్థాణువునందు ఆరోపిత పురుషుడు అని తెలుసుకోవాలి. వికల్పం అంటే అధ్యాస. సో ఇట్ ఈస్ అన్ ఇడియం. యాక్చువల్లీ వికల్ప ఈజ్ అన్ ఇడియమాటిక్ వేదాంత సాంస్క్రిట్. వెన్ యూ సే సర్వ వికల్పములు అంటే సర్వ అధ్యాసలు అని అర్థం. శంకరాచార్యులు గారు వికల్ప అనే దానిని అధ్యాస అనే పదంగా వాడుతున్నారు. సుక్తికా రజ్జుస్థాణు ఊషరాది రెస్పెక్టివ్లీ అంటే క్రమంగా చెప్పారు. సుక్తిక, రజ్జు, స్థాణు, ఊషరాది, రజత, సర్ప, పురుష, మృగతృష్ణికాదికి ఒక రెస్పెక్టివ్లీ క్రమాలంకారం వేసి రాశారు. ఓకే. అవస్తు ఆస్పద అన్నారు. దాన్ని కూడా జాగ్రత్తగా వివరించు. అవస్త్వాస్పదాహ అని ఉంది, విడగొట్టుకుంటే అవస్తు ఆస్పదాహ. ఆస్పదము అంటే ఏమిటి? ఆధారము. అదే దాన్నే అధిష్టానము. అవస్తు అంటే వస్తువుగా లేకపోవడం, అభావాత్. అవస్తు అంటే అభావాత్. ఆస్పదాహ అభావాత్. ఆస్పదము లేకుండా నా శక్త్యా కల్పయితుం, కల్పించడానికి, భ్రాంతి కల్పన జరగడానికి ఏ విధమైనటువంటి పాసిబిలిటీ లేదు. నా శక్త్యా అన్నారు. ఓకే. దెన్ పూర్వపక్షి నౌ హ్యాస్ గాట్ ఎ బ్యూటిఫుల్ టెక్నికల్ క్వశ్చన్. ఓకే, ఏం చెప్పారు గురువుగారు మీరు? ఇందాకలు ఏమన్నారు మీరు? ఇదిగో ఇక్కడ 5 రకాలైనటువంటివి ఉంటాయని చెప్పారు. ఏమిటి? ఒకటి ఏమిటంటే జాతి, గుణ, క్రియ, ద్రవ్య, సంబంధ అన్నారు. దొరికారు మీరు. మరి ఏమిటి? ఇప్పుడు మీరు సంబంధాన్ని మీరే చెప్తున్నారు. ముందేమిటన్నారు? సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్ అన్నారు మీరు. అంటే శబ్ద ప్రవృత్తికి కావలసిన 5 పరమాత్మ యందు లేక తుర్యమునందు లేకపోవుట వలన విశేష ప్రతిషేధేన ఏవ చతుర్థం నిర్దిదీక్షతి. సర్వ విశేషాలను ప్రతిషేధించడం వలననే తురీయము నిర్దేశించబడడానికి ఇష్టపడుతోంది చెప్పారు మీరు. సర్వప్రవృత్తి నిమిత్త శూన్యం అన్నారు. ఇప్పుడు మీరే ప్రవృత్తి, ఒక శబ్ద ప్రవృత్తి ఒకటి ఉందని చెప్తున్నారు. సంబంధం ఉందంటున్నారు. ఏమిటా సంబంధం? ఇదిగో ఈ ఆధారం ఉందంటున్నారు. ఆధారం మీద ఆధేయము లేక ఈ సృష్టిలో ఉన్న 3 విశ్వ తేజస్వ ప్రాజ్ఞులకు తుర్యం ఆధారమని చెప్పవలసి వస్తుంది. అప్పుడు ఆధారం ఉన్నట్టా లేనట్టా? ఆధారం ఉంటే శబ్ద ప్రవృత్తి నిమిత్తాలలో ఒకటి ఉందిగా, సంబంధం ఉందిగా, ఎలా మీరు అలా చెప్తారు అంటూ పట్టుకుంటున్నారు వాళ్ళు గట్టిగా. మంచి క్వశ్చన్. దాన్ని జాగ్రత్తగా అనలైజ్ చేయాలి. ఏవం తరిహి, సరే మీరు ఆ విధంగా చెప్పిన పిదప ప్రాణాది సర్వ వికల్పాస్పదత్వాత్, ప్రాణ ఆది సర్వ వికల్ప ఆస్పదత్వాత్ అంటే ప్రాణము మొదలైన సర్వ వికల్పములకు ఆస్పదము గలదు. మీరే చెప్పారు ఇప్పుడు. తుర్యం అనేది ఆస్పదము. ఈ ఏదైనా ఆస్పదం లేనిదే ఇక్కడ ఇక్కడ ఒక భ్రాంతి కలగడానికి, ఒక ఆరోపితము మిథ్యా వస్తువు అపారిషనల్ రియాలిటీ రావడానికి వీల్లేదన్నారు మీరు. తుర్యమే ఇక్కడ ఆస్పదం అనుకుంటాము. ఈ తుర్యం ఆస్పదం వలన సర్వ వికల్పములకు ఆస్పదము తుర్యము.
ఆ తురీయస్య తురీయమునకు శబ్దవాచ్యత్వం అంటే ఇన్ వీ కెన్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్ అని చెప్తున్నాడు. శబ్దవాచ్యత్వం ఎప్పుడైతే ఇది ఆ సంబంధం ఉన్నదో, ఏమిటా సంబంధము? ఆధారము తురీయము సర్వ వికల్పములు. వికల్పం అంటే ఏమిటి? అధ్యాసలు. ఏమిటా అధ్యాసలు? ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా 9 అధ్యాసలు చెప్పాం కదా. విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, స్థూల శరీరం, కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల బుక్కు, సూక్ష్మ బుక్కు, స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణం. ఇవన్నీ కూడా ఈ సర్వవి ప్రాణాది. ప్రాణం అంటే ఏమిటి? ప్రాణబంధనం హి సౌమ్య. ప్రాణం అంటే ఈశ్వరుడు, ముందే చెప్పుకున్నాము. ప్రాణాది అంటే ఈశ్వరుడు మొదలుకొని సర్వ వికల్పములకు ఆస్పదత్వాత్ ఆధారము ఉండుట వలన తురీయస్య తురీయమునకు శబ్దవాచ్యత్వం ఇది. శబ్దముతో చెప్పడానికి వీలవుతుంది. తురీయం ఆర్ బ్రహ్మ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ టెర్మినాలజీ, సమ్ వర్డ్స్ అని చెప్తున్నారు. అంతేకాని మీరు చెప్పినట్లు నా ప్రతిషేధై ప్రత్యాయత్వం. ప్రతిషేధై అంటే నెగేషన్ మూలంగా, ప్రతిషేధ మూలంగా ప్రత్యాయత్వం బోధించడము అక్కరలేదు. దెర్ ఈజ్ నో నీడ్ టు గో ఇన్ ద నెగటివ్ మెథడ్ ఆఫ్ negation to describe Brahman, because Brahma falls under the category of Sabdavachya. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ శబ్దవాచ్యత్వం? 5 ఏదైనా ఒకటి ఉండాలి. ఇక్కడ సంబంధం కల్పించాం. ఏమిటి? తురియానికి వికల్పాలకి సంబంధం ఉంది. తురియము ఆధారము, ఇవన్నీ ఆధేయములు లేక అధ్యాస. తురియము ఏ విధంగా తాడు అనేటటువంటి ఆధారం మీద పామనే అధ్యాస వచ్చిందో, తురియం అనేటటువంటి ఆధారం మీద ప్రాణాది సర్వ వికల్పములు అధ్యస్తమయ్యాయి. ప్రాణాది అంటే ఈశ్వర ఆది మొదలైనటువంటి వాళ్ళు. ఓకే, సో ప్రాణాది సర్వ వికల్ప పాదత్వాత్ తురీయస్య శబ్దవాచ్యత్వం ఉన్నది. అంటే శబ్దముతో చెప్పడానికి వీలు పడుతుంది. ఇప్పుడే మీరే అన్నారు, ఆధారము లేనిదే అధ్యాస లేక వికల్పము కుదరదు అని. ఇక్కడ వికల్పం ఉందంటున్నారు, దానికి ఆధారం తురియం అనే ఆధారం ఉన్నదని చెప్తున్నారు. తురియం ఆధారం అనుకుంటే వికల్పములు అనేటటువంటివి కుదురుతున్నాయి. అంటే శబ్దవాచ్యత్వం ఏర్పడింది. ఇప్పుడు ప్రతిషేధం అనేటటువంటి పద్ధతి ఎందుకండి? డైరెక్ట్గా విధిముఖంగానే చెప్పేయచ్చు కదా. ప్రత్యాయత్వం అంటే బోధత్వం అని అర్థం. ప్రత్యాయ దానికి ఉదాహరణ ఇచ్చారు. ఉదకధారాదేహి ఇవ ఘటాదేహి అన్నారు వాళ్ళు. నా అన్నారు భగవద్పాద. ఏమిటో చూద్దాం కొంచెం. జాతి, గుణ, క్రియ, ద్రవ్యాల యొక్క రూఢి, సంబంధం. ఈ 5 కండిషన్స్లో ఇక్కడ సంబంధం అనే కండిషను, రిలేషన్షిప్ ఉంది అని వాళ్ళు అంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, రవికుమార్ గారు ఆ టేబుల్ మీద ఒక బ్లాక్ కలర్ బాక్స్ ఉందండి, అది తీసుకురండి అంటే అది ఫలానా గ్యాడ్జెట్ అండి అని చెప్తే తెలియకపోవచ్చు. ఆ బ్లాక్ కలర్ బాక్స్ ఉందండి అని చెప్తే అప్పుడు ఏమిటైంది? ఆ బాక్స్కి టేబుల్కి సంబంధం ఉందా లేదా? ఉంది కదా. ఏమిటా సంబంధము? టేబుల్ ఆధారము, టేబుల్ మీద సప్తమి విభక్తి పెట్టాం కదా, అక్కడ బాక్స్ ఉన్నది అని చెప్తున్నాం. అంటే ఏంటన్నమాట? ఒక లొకేటివ్ సంబంధం ఒకటి కల్పించాం మనం. ఆధార ఆధేయ సంబంధాన్ని కల్పించి చెప్పిన వెంటనే ఆయన వెళ్ళి అక్కనే ఆ బాక్స్ పట్టుకోవచ్చు. అంటే a gadget is supported by the table and you told that there is a gadget on the table, you bring that. That is called ఆధార ఆధేయ సంబంధం. లేకపోతే కార్యకారణ సంబంధాలు వస్తాయి ఒక్కొక్కసారి. లేకపోతేనేమో సహజ బంధుత్వ సంబంధాలు వస్తాయి. రకరకాల సంబంధాలు ఉంటాయి. అందులో ఆధార ఆధేయ సంబంధం ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. పూర్వపక్షి గారేమో శంకరాచార్యులను పట్టుకున్నారు, బ్రహ్మ అధిష్టానం అంటున్నారు. ఆ తురియం పేరే బ్రహ్మ అంటున్నారు. అది పాదత్రయానికి అధిష్టానం అంటున్నారు. ఈ పాదత్రయానికి అధిష్టానమైనటువంటి బ్రహ్మపై ఇవన్నీ వికల్పాలు అంటున్నారు. అప్పుడు అధిష్టానము, అధ్యాస, అధిష్టానము, వికల్పము, ఆధారము, ఆధేయము అనే సంబంధం ఏర్పడిపోయింది కదా. సంబంధ ప్రవృత్తి నిమిత్తం ఉంది కదా. సంబంధం ఎప్పుడైతే ఉందో శబ్ద ప్రవృత్తి నిమిత్తం ఏర్పడిపోయింది. శబ్ద ప్రవృత్తి నిమిత్తం ఏర్పడితే శబ్దవాచ్యం అయిపోతుంది. శబ్దంతో చెప్పవచ్చు. అలాంటప్పుడు మీరు ప్రతిషేధం అనేటటువంటి మార్గాన్ని ఎందుకు ఎన్నుకోవడం?
శబ్ద అనభిధేయత్వం నిమిత్తం అభావాత్ అన్నారు మీరు మొట్టమొదట. ముందేం చెప్పారు? సర్వశబ్ద సర్వ ముందు మనము నేర్చుకున్నాం. ఆయన మొట్టమొదట చెప్పినటువంటి శ్లోకం మళ్ళీ చూపిస్తాను. అది సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్ అని చెప్పారు మీరు. ఇక్కడ శబ్ద ప్రవృత్తి అయినటువంటి ఐదింట్లో ఒకటైనటువంటి సంబంధం అనేటటువంటి ప్రవృత్తి నిమిత్తం కనపడుతున్నది. కాబట్టి శబ్దవాచ్యత్వం ఈజ్ పాసిబిలిటీ. దెన్ వై డు యూ సే వీ హ్యావ్ టు గో బై ది నెగేషన్ మెథడ్? అంటే ప్రతిషేధముఖంగా ఎందుకు వెళ్ళడము? విధిముఖంగానే బ్రహ్మను నిర్వచించి చెప్పవచ్చు కదా. బ్రహ్మ శబ్దవాచ్యము, శబ్దవాచ్యత్వం బ్రహ్మకుంది. పూర్వపక్ష ఏవం తరిహి ఇన్ యువర్ ఓన్ అడ్మిషన్ మీరు ఇప్పుడే చెప్పారు, ప్రాణాది సర్వ వికల్ప ఆస్పదత్వాత్ తురియస్య. తురియస్య తురియమునకు ప్రాణాది సర్వ వికల్పములకు ఆస్పదము అనేటటువంటి కారణము వలన తురియస్య తురియమునకు అంటే ఆధార ఆధేయ, ఆధార అధిష్టాన, అధ్యాస అధిష్టాన సంబంధము ఈ బ్రహ్మములకు లేక తురియానికి ఈ మొదటి మూడు పాదాలకి ఉంది. కాబట్టి ప్రాణాది అంటే ఈశ్వరుడు మొదలు. ఓకే, 14వ చాప్టర్లో గీతలో అని చెప్తున్నారు. 14వ చాప్టర్లో ఏం చెప్తున్నారు? 14వ చాప్టర్లో వస్తుంది, బ్రహ్మణో హి ప్రతిష్ట అహం అమృతస్య అవ్యయస్య చ. బ్రహ్మణో హి ప్రతిష్ట అహం, దట్ ఈస్ ద వర్డ్, దట్ ఈస్ ద ఫ్రేజ్ యూజ్డ్ బై వేదవ్యాస్. బ్రహ్మణో హి ప్రతిష్ట అహం, బ్రహ్మకు నేను ప్రతిష్ట అంటే బ్రహ్మకు నేను ఆధారము. తైత్రీయులు కూడా నేర్చుకున్నాం. ఆ పుచ్చం ప్రతిష్ట అన్నిటికన్నా అంటే సగుణ సాకార రూపమైనటువంటి హిరణ్యగర్భ సృష్టికి లేక సగుణ నిరాకారమైన హిరణ్యగర్భ బ్రహ్మకు అహం నేను ప్రతిష్ట ఆధారము అనేటటువంటిది 14వ అధ్యాయంలో 27వ శ్లోకంగా కనబడుతుంది. దానికి శంకరాచార్యుల వారు భాష్యాన్ని రాస్తూ 3 రకాల అర్థాలు ఇచ్చారు. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అనే మాటకు 3 రకాలైన వివరణలు ఇచ్చారు. ఈశ్వరస్య అధిష్టానం నిర్గుణం బ్రహ్మ అని రాశారు. ఈశ్వరస్య ఈశ్వరుని యొక్క అంటే కారణ శరీరమైన ఈశ్వరుని యొక్క అంటే ఈ అవ్యాకృత తత్వమైన ఈశ్వరుని యొక్క అధిష్టానం, ద ప్లేస్, ది సపోర్టింగ్ స్ట్రాటం ఈజ్ నిర్గుణ బ్రహ్మ అని రాశారు. కాబట్టి సర్వ వికల్ప ఆస్పదత్వాత్ తురీయస్య శబ్దవాక్యత్వం. సర్వ వికల్పములకు ఆస్పదం కలిగింది కదా. సర్వ వికల్పములకు అంటే ఈ 3 రకములైనటువంటి అవస్థలు అనేటటువంటి వికల్పములకు అధ్యాసులకు ఆస్పదము ఆశ్రయము తురియము. అటువంటి తురియము శబ్దవాచ్యం, శబ్దముతో చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఎందుకు ప్రతిషేధ ముఖంలో వెళుతున్నారు? అలా అక్కర్లేదు. బ్రహ్మ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ పాజిటివ్ టర్మ్స్. యూ డోంట్ హ్యావ్ టు గో బై ద మెథడ్ ఆఫ్ నెగేషన్ అని వాళ్ళ కంటెస్ట్. ఓకే, ప్రత్యయత్వాత్ అన్నారు. ఆ పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రతి ప్లస్ ఈ అనే ధాతు, ప్రతి ప్లస్ ఈ అయితే ప్రత్యేతి అని వస్తుంది. దానికి ఆ ధాతు రూపము ప్రత్యేతి. ప్రత్యేతి అంటే టు నో, ప్రత్యేతి టు నో. దాన్ని క్యాజువల్గా చెప్తే ప్రత్యయాతి అంటే టు టీచ్, టు నో అండ్ టు టీచ్. తెలియాలి, తెలిసిన దాన్ని బోధించాలి. ప్రత్యయేతి అంటే టు టీచ్ అని అర్థం అన్నమాట. టు మేక్ వన్ నో, ఇంకొకరికి చెప్పడానికి వీలు పడుతుంది. ప్రత్యయేత్వాత్ అంటే టీచబిలిటీ ఉన్నది. అంటే బ్రహ్మ కెన్ బి టాట్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ అని అంటే బ్రహ్మ అనేదానికి ప్రత్యయత్వం అంటే టీచబిలిటీ అంటే బోధించడం అనేది నా ప్రతిషేధై నాట్ బై నెగటివ్ మీన్స్ బట్ బై ఏ పాజిటివ్ మీన్స్ వీ కెన్ డూ. ఉదక ఆధారే ఘట ఇవ, ఘటాదే ఇవ. ఉదక చూడండి, నాకు నీళ్లు కావాలి,
నీళ్ళు కావాలంటే నేనేంటన్నా, అన్న ఆ కొండలా తీసుకురా అక్కడ ఉంది, అయితే ఆ జగ్గిలా తీసుకురా అన్న. అంటే ఏంటిమాట, నేను నీళ్లు తీసుకురా అని అడగలేదు, జగ్గు తీసుకురా అన్నాను, అయితే కుండ తీసుకురా అన్నాను, అయితే ఆ బాటిల్ వాటర్ ఉంటే ఆ బాటిల్ వైపు చూపించి ఆ బాటిల్ తీసుకురా అంటే ఏంటనమాట, ఉదకమునకు ఆ బాటిల్ లేక ఆ ఘటము లేక ఆ జగ్గు ఆధారము కదా. అంటే అప్పుడు ఏంటన్నమాట, నేను నీళ్లు తీసుకురా అని చెప్పక్కర్లేకుండానే బాటిల్ తీసుకురా అని చెప్పినప్పుడే ఆ బాటిల్ని చూపించి ఆ ఆ ఆధారాన్ని చూపించి ఆధేయాన్ని నేను పొందవచ్చు. అలాగే బ్రహ్మను పాజిటివ్ సెన్స్లోనే చెప్పొచ్చు. నాకు కాఫీ వద్దు, నాకు టీ వద్దు, నాకు అదొద్దు, నాకు ఇదొద్దు, నాకు ఇంకేం కావాలి, నీరు కావాలి అనే నెగిటివ్ మెథడ్ ఎందుకండి, దీనికి పని లేక అంటున్నాను. ఉదక ఆధారేహి ఇవ ఘటాదేహి అంటే నా అన్నారు ఆయన. ఇక్కడ ఆపుకోవాలి, ఎందుకంటే 5:20 అవుతున్నది. చాలా మంచి పూర్వపక్షం. ఆ తర్వాత వచ్చేది సూచనప్రాయంగా చెప్పేస్తాను. ఆ తర్వాత మీరు మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు. నాన్న, నువ్వు అడుగుతున్నది ఏమిటి? ఆధారము, ఆధేయం. ఆధారం ఏమిటి? బ్రహ్మము, తురియం. ఆధేయం ఏమిటి? వికల్పమైనటువంటి వస్తువులు. ఏమిటా వికల్పమైనవి? ఇదిగో జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, స్థూల స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం. ఇవి వికల్పాలు. ఇందాకలో ఒక ఎగ్జాంపుల్ నువ్వు చెప్పేవే, ఏమిటా ఎగ్జాంపుల్? ఉదక ఆదేహి అన్నావు. ఏమన్నావు? ఉదకధారాదేహి, ఉదకధారాదేహి ఘటాదేహి ఇవ. అంటే ఉదకాధారేహి, ఉదకా దీర్ఘం ఉండాలి. ఆధారేహి ఘటాదివయవ. ఉదకమునకు ఘటము ఏ విధముగా ఆధారము, అలాగా ఇక్కడ బ్రహ్మానికి ఈ వికల్పములు అంటే 9 ఉన్నాయిగా, ఈ వికల్పాలు, ఈ తురియము ఓదానికోటి ఆధార ఆధేయ సంబంధం, లేకపోతే అధిష్టాన అధ్యాస సంబంధం ఉన్నది అని నువ్వు అంటున్నావు. నీ ఎగ్జాంపుల్లో ఆ ఉదకమునకు ఘటమునకు ఒకే లెవెల్ ఆఫ్ రియాలిటీ ఉంది. రెండు వ్యావహారిక సత్తా కలిగినవి, రెండు వేర్వేరు సత్తా కలిగినవి కావు. రెండు కూడా దే హ్యావ్ ఎ సేమ్ లెవెల్ ఆఫ్ రియాలిటీ, ద ఉదక అండ్ ది ఘట. నీరు అండ్ ఆ కుండ అనేటటువంటివి రెండు ఒకే రకమైనటువంటి రియాలిటీలో ఉన్నాయి కాబట్టి, ఒకటి ఆధేయము, రెండవది ఆధారము. నీరు ఆధేయము, కుండ ఆధారము అని చెప్పవచ్చు. ఇక్కడ అలా కాదురా నాన్న. ఒక ఆధేయమును నువ్వేం చెప్తున్నావో అది మిథ్యాతత్వము. అది ఓన్లీ వ్యవహారిక సత్తా. ఈ ఆధేయమని ఏం చెప్తున్నావో, ఆధారం అని ఏం చెప్తున్నావో, ఆధారం అంటే సబ్స్ట్రాటం లేక అధిష్టానం అని ఏం చెప్తున్నావో అది పారమార్థిక సత్వము. ఈ రెండిటినీ ఇందాకల ఎగ్జాంపుల్ లాగా పోల్చడానికి వీలు పడదు అని చెప్తున్నా. చేత నీ ఎగ్జాంపుల్ ప్రతిషేధముఖంగా కాకుండా విధిముఖంగా ఎందుకు బోధించకూడదు అనే నీ సందేహానికి ఆన్సరు ఇక్కడ నువ్వు చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో ఉన్నవి రెండిటికి ఒకే లెవెల్ ఆఫ్ రియాలిటీ ఉంది. ఇక్కడ పోలుస్తున్నటువంటి ఈ 3 అవస్థలలో ఉన్న ప్రపంచత్రయానికి, ఈ అవస్థలకు ఆధారంగా ఉన్నటువంటి అధిష్టానంగా ఉన్న తురీయానికి ఉండేటటువంటి రిలేషన్షిప్ అలాంటిది కాదు. ఎందువల్ల? ఈ రెండిటిలో ఉండే రియాలిటీస్ వేరు కాబట్టి. ఒకటి వ్యవహారిక సత్తా, రెండవది ఇంకొకటి ప్రాతిభాషిక సత్తా, స్వప్నము. ఇది చూస్తే పారమార్థిక సత్తా. ఈ రెండిటికి ఒకే సత్తా లేదు కాబట్టి దానిని మనము ఒప్పుకోము అని చెప్పారు. ఆ సంగతిని మళ్ళీ చూద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.